నమస్కారం, నా పేరు పవన్ కుమార్. వెల్కమ్ టు పవన్ టాక్స్ తెలుగు ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల కోడ్ని ఉపసంహరించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో జూన్ నెలకు సంబంధించి సదరం స్లాట్లను విడుదల చేయడానికి అధికారులు అయితే సిద్ధమవుతున్నారండి. మనకు ప్రస్తుతం తెలంగాణకు సంబంధించి 2 జిల్లాల్లో సదరం స్లాట్లకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు తెలియజేయడం జరిగింది. నేను ఈ 2 జిల్లాల సమాచారాన్ని నేను మీకు తెలియజేస్తాను. అలాగే ఈ సదరం స్లాట్ బుకింగ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన విషయాన్ని కూడా నేను మీకు ఈ వీడియో చివరిలో తెలియజేయడం జరుగుతుంది. కనుక ఎవరైతే తెలంగాణ వ్యాప్తంగా సదరం స్లాట్ బుకింగ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారు నేను ఈ స్లాట్ల వివరాలను ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఈ సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండండి. ఇక విషయంలోకి వెళ్తే కరీంనగర్ జిల్లా అలాగే పెద్దపల్లి జిల్లాకు సంబంధించి అధికారులు సదరం స్లాట్ల వివరాలను విడుదల చేయడం జరిగింది. ముందుగా మనం కరీంనగర్ జిల్లా సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జూన్ నెలకు సంబంధించి నిర్వహించే సదరం షెడ్యూల్ ను శుక్రవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ వీరారెడ్డి గారు విడుదల చేయడం జరిగింది. ఈ మేరకు జూన్ 10వ తేదీన మీ సేవా కార్యాలయాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలని తెలియజేస్తున్నారు. సదరం శిబిరానికి హాజరయ్యేవారు మీ సేవ స్లాట్ బుకింగ్ రసీదుతో పాటు పాస్పోర్ట్ సైజు ఫోటో, ఆధార్ కార్డు జిరాక్స్ వెంట తెచ్చుకోవాలని, నిర్దేశిత తేదీల్లో క్యాంపుకు హాజరు కావాలని తెలియజేస్తున్నారు. జూన్ 10వ తేదీన మీకు మీ సేవలో స్లాట్లు అయితే అందుబాటులో ఉంటాయి. ఎవరైతే ఈ స్లాట్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో అలాంటి వారు మీ సేవా కేంద్రానికి జూన్ 10వ తేదీ ఉదయం 10 గంటలకల్లా చేరుకుని మీ స్లాట్ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ కేటగిరీలో స్లాట్ విడుదల చేస్తున్నారో ఆ తారీఖులు కూడా మనకు అధికారులు తెలియజేస్తున్నారండి. జూన్ 12న వినికిడి, మూగ, చెవుడు గలవారికి, జూన్ 19న మానసిక వ్యాధిగ్రస్తులకు, జూన్ 24న కంటి చూపుకు సంబంధించిన వికలాంగులకు, అలాగే జూన్ 27న ఆర్తో సంబంధిత సమస్యలు ఉన్నవారికి వికలాంగ నిర్ధారణ సదరం శిబిరాలను నిర్వహిస్తామని చెప్పి కూడా అధికారులు తెలియజేస్తున్నారు. కనుక ఈ తేదీల్లో మీకు సదరం స్లాట్లు జూన్ 10వ తేదీన ఉదయం 10 గంటలకు అందుబాటులో ఉంటాయి. మీ సేవా కేంద్రానికి వెళ్ళి ఈ కరీంనగర్ జిల్లా వాసులు ఎవరైతే ఉంటారో అలాంటి వారు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు తెలంగాణ నుంచి మరో జిల్లా పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన సదరం స్లాట్ వివరాలను కూడా అధికారులు విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారం కూడా ఇప్పుడు తెలుసుకుందాము. జిల్లాలోని దివ్యాంగుల వైకల్య నిర్ధారణ పరీక్షల కోసం ఈ నెల 10వ తేదీన మీ సేవా కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలని డిఆర్డిఓ రవీంద్ర గారు తెలియజేస్తున్నారండి. మానసిక వైకల్యం, బుద్ధిమాంద్యం గలవారు జూన్ 13వ తేదీన నిర్వహించే సదరం శిబిరానికి హాజరు కావాలని, దృష్టి లోపం, వినికిడి లోపం ఉన్నవారు జూన్ 20వ తేదీన, అలాగే శారీరక వైకల్యం ఉన్నవారు జూన్ 27వ తేదీన జరిగే శిబిరాలకు స్లాట్లు బుక్ చేసుకోవాలని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు. ఎవరైతే స్లాట్ బుక్ చేసుకుంటారో అలాంటి వారు మెడికల్ క్యాంపుకు హాజరయ్యే సమయంలో స్లాట్ బుకింగ్ రసీదు, వైకల్య నిర్ధారణ పరీక్షల యొక్క కాపీలు, ఆధార్ కార్డు జిరాక్స్ ఒరిజినల్, పాస్పోర్ట్ సైజు ఫోటో వెంట తెచ్చుకోవాలని చెప్పి మనకి ఇక్కడ అధికారులు అయితే తెలియజేస్తున్నారండి. ఎవరైతే పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన వికలాంగులు సదరం స్లాట్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో అలాంటి వారు జూన్ 10వ తేదీన మీ సేవా కేంద్రాలకు ఉదయం 10 గంటలకల్లా చేరుకొని మీరు ఈ స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మనకు ప్రస్తుతం తెలంగాణలో కొత్త విధానాన్ని ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ స్లాట్లు తక్కువగా విడుదల చేస్తున్న అధికారులు వికలాంగుల సంఖ్య ఎక్కువగా ఉందని గుర్తించడంతో ఇకపై ఈ సదరం స్లాట్ బుకింగ్ విధానాన్ని మారుస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరైతే వికలాంగులు మీ సేవా కేంద్రాలకు వెళ్ళినప్పుడు సదరం స్లాట్ ఉంటే బుక్ అవుతుంది. ఒకవేళ సదరం స్లాట్ లేని పక్షంలో కూడా మీరు సదరం స్లాట్ బుక్ చేసుకోవచ్చు. అయితే మీ స్లాట్ అనేది రిజర్వ్లో ఉంటుందండి. మీ స్లాట్ రిజర్వ్లో ఉండి ఎప్పుడైతే అధికారులు మరలా ఈ సదరం స్లాట్ను విడుదల చేస్తారో ఆటోమేటిక్గా మీ రిజర్వ్లో ఉన్న అప్లికేషన్ యాక్సెప్టెడ్ అయిపోయి మీకు సదరం స్లాట్ అనేది బుక్ అవుతుంది. ఈ మేరకు మీకు మొబైల్ నెంబర్కి ఎప్పటికప్పుడు మీ సదరం స్లాట్ బుకింగ్ సంబంధించిన వివరాలు వస్తూ ఉంటాయి. మీకు టోకెన్ నెంబర్ వస్తుంది. మీకు సదరం ఏ కేటగిరీ కింద బుక్ అయింది, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఏ డాక్యుమెంట్ తీసుకురావాలి తదితర విషయాలన్నీ కూడా అధికారులు మీకు మెసేజ్ రూపంలో తెలియజేస్తారు. కనుక ఎవరైతే తెలంగాణ వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో సదరం స్లాట్ బుకింగ్ కోసం ఎదురు చూస్తూ తమకు స్లాట్ దొరుకుతుందో లేదో అని ఆందోళన చెందేవారు ఆందోళన చెందనవసరం లేదు. మనకు కరీంనగర్ జిల్లా కావచ్చు, పెద్దపల్లి జిల్లా కావచ్చు, ముందు రానున్న రోజుల్లో ఇతర జిల్లాలకు సంబంధించిన జిల్లాలో కానీ ఈ సదరం స్లాట్ బుక్ చేస్తారు. నేను ఎప్పటికప్పుడు మీకు తాజా సమాచారాన్ని అయితే తెలియజేస్తాను.
ఎవరైతే దివ్యాంగులుగా ఉండి మీ సేవా కేంద్రాలకు చేరుకొని సాధారణ స్లాట్ దొరికితే ఓకే, ఒకవేళ దొరకపోయినా నిరాశ చెందకండి. మీ స్లాట్ అయితే మీకు రిజర్వ్లో ఉండి తదుపరి అధికారులు విడుదల చేసినప్పుడు ఆటోమేటిక్గా మీ స్లాట్ అనేది బుక్ అవుతుంది. కనుక ఈ విషయాలను గుర్తించుకొని మనకు ముందుగా కరీంనగర్ జిల్లా అలాగే పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన దివ్యాంగులు మీ సదరం స్లాట్ను జూన్ 10వ తేదీన మీ సేవా కేంద్రాలకు వెళ్ళి అయితే బుక్ చేసుకోండి.